జంజీ యువతే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన ముందుకెళ్తుందని అన్నారు టీఆర్ఎస్ అధినేత కవిత. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అందించాలని చూస్తున్నామని అన్నారు. ఎన్ని లక్షలు ఖర్చైనా అందరికీ ఉచిత వైద్యం అందిస్తామని అన్నారు కవిత. తెలంగాణలో ప్రశ్నించే గొంతుకుగా మారుతామని, తెలంగాణ జాగృతి ఎన్జీఓగా మారుతుందని అన్నారు. తెలంగాణ రక్షణ సేన అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తుందని, మహిళల ఉద్యోగాలు చేయడం మాత్రమే కాకుండా 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని అన్నారు. తాను అమ్మగా పరిణితి చెందుతానని అంటే అవాకులు చవాకులు పేలుస్తున్నారని, ఇప్పటి వరకు తన ప్రభుత్వాల్లో అమ్మతనం లోపించింది కాబట్టే తాను అమ్మగా మారతానని అంటున్నానని కవిత స్పష్టం చేశారు. పార్టీ ప్రభుత్వం ఎంత విచిత్రమైన ప్రభుత్వం అంటే డెడ్ లైన్ పెట్టి తమ సొంత ప్రజలు చంపుకునే ఒక వింత ప్రభుత్వం ఇలా దేశంలో రాజ్యం వెళ్తూ ఉన్నది. వారికి సామాజిక న్యాయం పట్ల కానీ, డెమోక్రటిక్ అప్రోచ్ పట్ల కానీ వారికి నమ్మకం లేదు. అటువంటి ఒక పార్టీతో నేను స్వయంగా కూడా కష్టాలు పడి ఉన్నా, అది మీకు తెలుసు. నాకు భారతీయ జనతా పార్టీకి డిఎన్ఏ కూడా సరిపోదు. అది పోరాటం అన్నది ఇంటర్నల్ ఉండనే ఉంటుంది, అది అందులో డౌట్ లేదు. అయితే మన తెలంగాణ సమాజానికి బీజేపీతో ఉన్న ప్రమాదం ఏంటి? ఆ ఆలోచన చేసినప్పుడు సామాజిక న్యాయాన్ని మాత్రం వాళ్ళు కానియరు. అందుకే బీసీ బిల్లు అలా పాస్ చేస్తలేరు. 1. 2, కేంద్ర ప్రభుత్వంలో ఉండి డబ్బులు ఇవ్వగలిగి, అన్ని రకాల పర్మిషన్లు ఇవ్వగలిగి 12 సంవత్సరాల తెలంగాణలో ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా అదనంగా మనకి ఇవ్వలే. మనకు రావాల్సిన ట్యాక్స్ డెవల్యూషన్ తప్పితే ఒక్క సింగిల్ రూపీ కూడా మనకేలే. అదే ఉత్తరప్రదేశ్కి 1000 కోట్లు ఇస్తారు, బీహార్కి 1000 కోట్లు ఇస్తారు, గుజరాత్కి 1000 కోట్లు ఇస్తారు. కర్ణాటక నిన్నగాక మొన్న అండి ఎంత ఘోరం అంటే అప్పర్ భద్రాకు నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చారు. కనీసం వాటర్ అలొకేషన్ కూడా లేదు ఆ ప్రాజెక్ట్కి. సో భారతీయ జనతా పార్టీ మీద పోరాటం అనేటటువంటిది ఏదో సిద్ధాంతంగానో నాకు పర్సనల్గా నన్ను ఇబ్బంది పెట్టిరని కాదు, తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేస్తున్న కోణంలో ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. దెర్ ఈజ్ నో డౌట్. భారతీయ జనతా పార్టీలో ఇవాళ ఒక 8 మంది ఎంపీలు ఉన్నారు. అష్టగ్రహ కూటమిలాగా వాళ్ళు ఉన్నారు తప్పితే వాళ్ళతో ఇంత కూడా లాభం లేదు మనకు. అందుకే నేను పదే చెప్తున్నా వాళ్ళను, బాబు మీరేమైనా పైసలు తీసుకురండి అని. మోడీ గారు కూడా మళ్ళీ 10వ తారీఖు వస్తున్నారట. మహిళా బిల్లు, బీసీ బిల్లు, పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్, ఇట్లాంటివి